ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమ శివాయ. శ్రీశైలం సుమన్ టీవీ, మీ నటరాజ్. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల కృష్ణదేవరాయ గోపురం ముందున్నటువంటి మాడవీధిలో ఉన్నాం మనం. మీరు చూస్తున్నారు ఇక్కడ శివస్వాములు పాతలింగంలో స్నానం చేసి సాష్టాంగ నమస్కారాలతో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఈ కఠోరమైనటువంటి ఈ భక్తిని, అసలు ఈ సాష్టాంగ నమస్కారాలను ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, దీని యొక్క ఉపయోగం ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ స్వామీజీలు ఎంతో కష్టంగా, అంటే పాతలింగం నుంచి ఇక్కడికి రావడానికి సుమారు 2 కిలోమీటర్లు అవుతుంది. మరి ఈ 2 కిలోమీటర్ల నుంచి కూడా ఈ స్వాములు ఈ నమస్కారాలతో స్వామి దర్శనానికి వస్తున్నారు. వారి మాటల్లోనే ఈ యొక్క పరాకాష్ఠ భక్తికి సంబంధించిన విశిష్టతను మనం అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి వచ్చిన స్వామి, నా పేరు శ్రీహరి. స్వామి, మీరు ఈ సాష్టాంగ నమస్కారాలు ఈ రకంగా స్వామివారి దర్శనానికి ఎందుకు వెళ్తున్నారు? మా అమ్మ స్వామికి వెళ్తూ బాగాలేదు, మంచిగా కావడం కోసం పెద్దలు చెప్పిండ్రని మొక్కుకుంటూ పోతున్నా. మొక్కు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్కి వెళ్ళాము. ఓకే. ఈ సాష్టాంగ నమస్కారాలు ఎందుకు చేస్తున్నారు, ఇలా దర్శనం చేసుకుని ఎవరు చెప్పారు మీకు? పురాణ కాలకెళ్ళి ఇట్లనే ఉంది. అయితే చేసుకుంటే మన ఇంట్లో ఫలితం దక్కుతుంది, మన కోరుకున్నది నెరవేరుస్తుంది అంటే చేస్తున్నాం స్వామి. మనం చూస్తున్నాం, వీరి తల్లిగారి ఆరోగ్యం బాగుపడడం కోసం ఈ సాష్టాంగ నమస్కారాలతో ఈ స్వామి మల్లన్న దర్శనానికి వెళ్తున్నాడు. అలాగే కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈ స్వామి వారు సాష్టాంగ నమస్కారాలతో మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. మరి శివస్వాములు పెద్ద ఎత్తున మల్లికార్జున స్వామి దర్శనానికి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల 4వ రోజు భాగంగా. సుమన్ టీవీ, నటరాజ్, శ్రీశైలం.